దినము ఫిలోమోనుకు రాసిన పత్రిక నుండి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. ఒక బానిస బిషప్గా ఎలా తన యొక్క జీవితంలో మార్పు చెందాడు, ఎలా తన జీవితము కొనసాగించిందనేది మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకముల సముదాయం లేదా 66 గ్రంథాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 66 గ్రంథములలో ప్రత్యేకంగా ఈ క్రొత్త నిబంధనలో ఈ దినం మనం 2వ ధ్యానాంశంగా చదువుకున్నటువంటి ఫిలోమోనుకు రాసిన ఈ పత్రిక కనిపిస్తూ ఉంది. ఇది చాలా ప్రశస్తమైనటువంటిది, కానీ పెద్దగా ఎక్కువ మంది ఇది చదవరు. మేబీ ఎక్కువగా మనం వినడానికి కూడా ప్రయత్నించాం. ఎందుకనంటే ఇదొక పర్సనల్ లెటర్, వ్యక్తిగతమైనటువంటి లేఖ, వ్యక్తిగతమైనటువంటి పత్రిక. పౌలు చెరసాలలో బందీడై ఉన్నప్పుడు ప్రిజన్ ఎపిసోడ్స్ అని ప్రత్యేకంగా పౌలు యొక్క చెరపత్రికలు 4 కనిపిస్తున్నాయి. అందులో ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీలకు రాసిన పత్రిక మరియు వ్యక్తిగతమైనటువంటి ఉత్తరముగా ఏదైతే పరిగణించబడి ఉన్నదో ఫిలోమోనుకు రాసినటువంటి ఈ లేఖ. ఈ 4 పత్రికలు పౌలు చెరసాలలో ఉన్నప్పుడు వ్రాసినటువంటివి. పిల్లరా, ఈ పత్రికలు చాలా శ్రేష్టమైనవి. పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు 3 మనకు కనిపిస్తున్నాయి అపోస్తల కార్యములో. అందులో అతడు చెరసాలలో బంధితుడై ఉన్నప్పుడు ఒక లేఖ వ్రాసినాడు. ఆ లేఖ ఫిలోమోనుకు రాసినటువంటిది. దాని మీదట ఈ దినమందు ఉంచాలని ఆశపడుచున్నాను. ఈ ఫిలోమోనుకు రాసినటువంటి ఈ పత్రిక యొక్క నేపథ్యము లేదా దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే చాలా శ్రేష్టమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంది. ఎందుచేతనని ఆలోచన చేస్తే ఇక్కడ ఫిలోమోను అనేటువంటి వ్యక్తిని గురించి వ్రాయబడి ఉన్నది. అతని పేరుతోనే కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక అని కనిపిస్తూ ఉంది. ఫిలోమోను ఒక సంపన్నుడు, ఒక ధనవంతుడు, భాగ్యవంతమైన స్థితిని కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాక ఈ పత్రికలో ఒనేసిము అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఒకప్పుడు ఫిలోమోను యొక్క ఇంటిలో ఇతడు పనివాడిగా పరిచర్య ధర్మాన్ని కొనసాగించిన వాడిగా కనిపిస్తున్నాడు. ఒనేసిమును గురించి మనందరికీ బాగా తెలుసు, కానీ చాలామంది విని ఉంటారు, విని ఉండని వారు కూడా చాలామంది ఉంటారు. ఒనేసిము తన జీవితంలో చేయరానటువంటి పనిని చేసి ఆ ఇంటి నుండి పారిపోయిన పరిస్థితి దాపురిస్తుంది. అద్భుతంగా దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి పౌలు ఏ చెరసాల్లో ఉన్నాడో అతడు బందీడై ఉన్నప్పుడు అతన్ని కలుసుకోవడం అనేది, సువార్త చేత పట్టుబడ్డం అనేది కనిపిస్తుంది. 3 ప్రధానంగా ఈ పత్రికలో కనిపిస్తున్నారు. మొదటిది పౌలు, 2వది ఫిలోమోను, 3వది ఒనేసిము అనే వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక బానిస బిషప్గా ఎలా మారాడు. ఈ పత్రికలో కృపణ గురించి కనిపిస్తుంది, గ్రేస్ అనేది. 2వది రెడెంప్షన్ అనేది కనిపిస్తుంది. పిల్లరా, దేవుని యొక్క అద్భుతమైన విమోచనము కనిపిస్తుంది. 3వది దేవుని పిలుపు కనిపిస్తుంది. గాడ్స్ కాల్ అనేది అద్భుతంగా దేవుడు ఒనేసిముని ఎలా పట్టుకున్నాడో, ఎలా తన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఇందులో ఈ పత్రికలు మనం గమనించవచ్చు. దేవుని సంఘమా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రియ పిల్లలుగా ఒనేసిము జీవితం యొక్క అతను గూర్చి ఆలోచన మనం చేసి కేవలము ఒనేసిము అనే ఈ వ్యక్తి మాత్రమే కాదు, అతని ద్వారా మనం తెలుసుకోవాల్సింది దేవుని యొక్క సంపూర్ణ సువార్త అనేది ఇతడిలో దాగి ఉంది. ఈ బానిస ద్వారా దేవుడు నీతో, నాతో, మనతో, మనలాంటి క్రైస్తవులతో, క్రైస్తవేతరులతో కూడా మాట్లాడగలిగినటువంటి మాటలు ఇతడి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క సంపూర్ణ సువార్త చిత్తమై ఉన్నది ఇతని జీవితంలో మనం గమనించవచ్చు. అందుకే అద్భుతంగా
కృపను గురించి మనం ఇందులో చూడవచ్చు. అద్భుతంగా దేవుని విమోచనం మనం చూడవచ్చు. మరియు ఒక సంబంధం ఎలా పునరుద్ధరింపబడుతుందో, దేవుని యొక్క పిలుపు అనేది ఎలా ఉంటుందో ఈ లేఖన భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. 3 విషయాలు చెప్పి నా సందేశాన్ని మీదుట ఉంచాలని ఆశపడుచున్నాను. ప్రియ దేవుని సంగమా, ఫిలోమోనుకు రాసిన ఈ పత్రికలో పౌలు ప్రారంభంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. మొదటి వచనంలో, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జతపనివాడునైనా ఫిలోమోనుకును మన సహోదరి అయిన. చాలమ్మా. పౌలు ఏం చేస్తున్నాడంటే, నా సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడును జతపనివాడునైనా ఫిలోమోనుకు అని కొన్ని మాటలు తెలియజేస్తూ శుభమని ఈ లేఖను ప్రారంభిస్తూ ఉన్నాడు. పౌలు బంధకములో ఉన్నాడు, చెరసాల్లో బంధింపబడి ఉన్నాడు, బంధాలు వేయబడ్డాయి. అక్కడ శ్రమ అనుకోవట్లేదు, బాధ అనుకోవట్లేదు. అతని జీవితంలో శ్రమలలో సైతము దేవుని కీర్తించి, ఆలాపించి, ఘనపరిచి ఆయన సువార్తను ప్రకటించే గొప్ప యోధుడిగా ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు. అందుకే అపోస్తులైన పౌలుకి అద్భుతమైన టైటిల్ ఇవ్వబడుతుంది, భక్త పౌలు అని అంటూ ఉంటారు. ఎక్కడైనా దేవునికి తనకున్నటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేవానిగా అతని బ్రతుకు మనకి కనిపించదు. 25 వచనాలతో ముడిపడినటువంటి ఈ చిన్ని పత్రిక చాలా భావగర్భితమైనటువంటి విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. దేవుని సంగమా, ఒనేసిము అనే వ్యక్తి ద్వారా మన దినము కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటిగా గమనించిన ఎలా ఇతని జీవితం గురించి మనం చూస్తే స్లేవ్ ఆఫ్ సిన్ గురించి మనకు కనిపిస్తుంది. పిల్లలంటే పాపంలో ఉన్న ఈ బానిస, ఇదొక స్లేవ్ మనందరికీ తెలుసు. ఎలాంటి బానిస అనేది లేఖనాల్లో మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ తనకి ఏంటి అవసరత ఉన్నదంటే నీడ్ ఆఫ్ రెడెంప్షన్. పిల్లరా, విమోచనం అనేది అవసరం. తప్పిపోతున్న వారికి, పాపములో ఉన్న వారికి, దేవునికి దూరంగా వెడలిపోతున్న వారికి, పరుగులు తీస్తున్న వారికి, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి విమోచనం అనేది చాలా అవసరం. ఇతడు కూడా ఎలాంటి వాడని చూస్తే ఇతడు తప్పిపోయిన వానిగా, పారిపోయేవానిగా కనిపిస్తున్నాడు. 11వ వచనం చదివితే వ్రాయబడుతుంది, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు ఉపయోగము లేని వాడిగా కనిపిస్తున్నాడు. ఒనేసిమును గురించి మనం చూస్తే అతని పేరుకు భావము సహాయకరమైన మాటలు మనకు కనిపిస్తుంది. ఫుట్ నోట్లో చూస్తే ఇతడు ప్రయోజనకరమైనటువంటి వాడు. కానీ ఒకప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే, మునుపు ఫిలోమోను, నా జతపని వాడు అయిన నీకు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఇతడు నీకు ఉపకారము చేసేవానిగా అనిపించకపోవచ్చు, నీకు ఉపకారికత లేకపోవచ్చు, ప్రయోజకుడిగా నీ దృష్టిలో ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇతడు ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు అని 11వ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లరా, ఒనేసిము అనేది అతని గురించి మనం ఆలోచిస్తే ఫ్యూజిటివ్ అంటే పిల్లరా పారిపోయినటువంటి వ్యక్తి, ఒక బానిస. పూర్వకాలంలో రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తున్నటువంటి దినాల్లో గురించి మనం ఆలోచిస్తే ఆ కాలంలో ఎవరైనా ఒక బానిసకి, ఒక స్లేవ్కి ఏం చేసేవారంటే ఒక సింబల్ అనేది ఉండేది. అతడు తప్పించుకొని ఎంత దూరము పరిగెత్తి వెళ్ళినా సరే, ఎంత దూరము ప్రయాణము చేసినా అతనుకున్న ఆ గుర్తును బట్టి ఇతడొక బానిసై ఉన్నాడు. ఇతడు ఎలాంటి వాడంటే పారిపోయినా తప్పించుకున్నటువంటి బానిసై ఉన్నాడని ఇట్టే నిర్ధారించేవారు ప్రారం. ఎందుకంటే ఇతడు తప్పించుకున్నాడు ఎక్కడనంటే ఫిలోమోను యొక్క ఇంటి నుండి తప్పించుకున్నటువంటి వ్యక్తి. ఫిలోమోను కొలస్సీ ప్రాంతానికి చెందినటువంటి వాడు. అందుకే కొలస్సీలకు రాసిన ఉత్తరం ఒక లేఖ కనిపిస్తుంది, ఆ సంఘానికి వ్రాసినటువంటిది. కానీ ఈ లేఖ అయితే, ఈ ఉత్తరం అయితే సంఘానికి వ్రాయబడినది కాదు. ఇందులో పెద్దగా ఒక వ్యక్తి గురించి చూడండి, వ్యక్తిగతమైన ఉత్తరాన్ని ఎవరికైనా మనం పర్సనల్ లెటర్ రాసేటప్పుడు ఆ లెటర్ని ఎవరు చదవడానికి పెద్దగా
ఇష్టపడం. ఎందుకంటే అది ఆమెకు అతడికి చెందినది కదా, నాది కాదుగా అని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ పత్రికను గురించి మనం ఆలోచన చేస్తే, ఇది చదవడం వల్ల, ధ్యానించడం వల్ల ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు చాలా మనం బయటికి పిల్లల వెలికి తీసేవారుగా ఉండవచ్చు. పారిపోయి తప్పిపోయి తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే అతడు తన యజమాను నుండి పారిపోతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఎంతకాలం మన ఇష్టానుసారంగా, మనకు చిత్తానుసారంగా, మనకు నచ్చిన మార్గం మనం ప్రయాణం చేసి ఉన్నా మనము పాప బంధకాల్లోనే ఉండినట్లు. మనకు విడుదల, విమోచన కావాలంటే మనము ప్రభు దగ్గర శరణపడవలసిన పరిస్థితి అవసరం. అందుకని అంటున్నాడు, పాపము చేయు ప్రతి ఒక్కడు పాపానికి బానిసని అంటూ ఉన్నాడు. కనుక పాపం మనల్ని బంధిస్తూ ఉన్నప్పుడు మన యొక్క విలువలు తగ్గిపోతాయని మనం గ్రహించి మనల్ని మనము సరి చేసుకోవడానికి, మనల్ని మనము దిద్దుకోవడానికి ప్రయత్నించాలి. నీ ప్రయత్నములో ఇతరుల సహాయము, అంటే నీకు దేవునికి మధ్యవర్తి అయిన వాడు చాలా అవసరం. ఆ మధ్యవర్తత్వమే ఈ లేఖనాల్లో ఫిలోమోనుకు రాసినటువంటి ఈ పత్రికలో వ్రాయబడి ఉంది. పిల్లరా, ఆ మధ్యవర్తి ఇక్కడ పౌలుగా కనిపిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే కృప ద్వారా కేవలము మార్పు. కృప ద్వారా మార్పు పిల్లరా, ట్రాన్స్ఫర్మేషన్ బై గ్రేస్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే దేవుని యొక్క కృప ఎంత అపారమైనది, ఈ కృప ద్వారా ఎలాంటి మార్పు అతనిలోకి వచ్చిందనేది, చేకూర్చబడింది అనేది మనం గమనించవచ్చు. ఏంటి కృప ద్వారా మార్పు? ఎవరు మధ్యవర్తిగా ఉన్నాడని మనం చూడవచ్చు. మధ్యవర్తిత్వ శక్తి అపూర్వమైనది పిల్లరా. అంటే పవర్ ఆఫ్ ఇంటర్సెషన్ అనేది కనిపిస్తూ ఉంది. అదే ఈ లేఖలో 18వ వచనం మనం చదువుకున్నాం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చము అని అంటున్నాడు పౌలు. అతడు చేసిన నష్టాన్ని అంతటిని నా ఖాతాలో నీవు వెయ్యించి, పౌలు అతని గురించి మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే ఈ 18వ వచనం, నీకే నష్టము కలిగించినా, నీకు ఏ విధమైన రుణాన్ని అతడు బాకీ అయి నీకు ఉన్నా అది నా ఖాతాలో, నా లెక్కలో చేర్చు. ప్రియమైన దేవుని సంగమా, ఇలాంటి మన పట్ల మంచి ఒపీనియన్, మన పట్ల మంచి ఆలోచన కలిగి, మన జీవితం పట్ల మంచి దృక్పథాన్ని కలిగి, మన ప్రవర్తన గురించి మంచి సాక్ష్యాన్ని కలిగి పిల్లరా, మాటలా సాక్ష్యం ఇచ్చేవారు, పలికేవారు మనం సంపాదించుకోవాలి. ఒక బానిస అయినటువంటి ఒనేసిముకు పౌలు అంటున్న మాటలు ఎలా ఉన్నాయంటే, నీకేదైనా నష్టం కలిగించినా, నీకేదైనా రుణాన్ని అతను కలిగి ఉన్నా అది నా లెక్కలో నీవు వ్రాయు, నా లెక్కలో నీవు దాన్ని చేర్చే. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాము. నీవు, నేను, మనందరము కూడా మనం తప్పిపోతున్న విషయాల్లో సవరించుకొని, దిద్దుకొని, నమ్మకముగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే, మంచి సాక్ష్యాన్ని పొందేవారుగా ఉంటే, దైవ లేఖనాల్లో రాయబడిన ఆయన భక్తులు ఎలా ఉన్నారో అలాంటి బ్రతుకు మనం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తే పిల్లరా, నీ కొరకు ఇలాంటి సాక్ష్యము కూడా పలుకబడుతుంది. ఇలాంటి మాటలు ఇతరులు నేను వచ్చి చెప్పేవిగా నీ జీవితంలో నీవు వినగలుగుతావు. ఎందుకంటే పౌలు మాట కాదు ఇది, దేవుని యొక్క సువార్త. ఇదే ఒక అద్భుతమైనటువంటి గుండెని మనం చెప్పుకోవచ్చు. పౌలు ద్వారా దేవుడు పలికిస్తున్న ఈ మాటలు మనం పౌలు మాటలుగా కేవలం పరిగణించక, ఇదే సువార్త యొక్క ముఖ్య సందేశం. నీకు ఏదైనా రుణమై ఉంటే, అచ్చై ఉంటే అది నా లెక్కలో చేర్చమనేది ఉన్నతమైన సువార్త ఇది. ఎందుకంటే ఫిలోమోను యొక్క ఆలోచనలో, ఫిలోమోను యొక్క భావనలో ఒనేసిము అనే అతని ఇంటిలో పనిచేసిన ఈ బానిస యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అతడు ప్రయోజనకరమైన వాడిగా లేడు.
అతడు నష్టాన్ని కలిగించి పైగా ఇబ్బంది పెట్టి తన ఇంటి నుండి పారిపోయి తప్పించుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి వచ్చి పౌలు మాట్లాడుతూ తెలియజేస్తున్న ఈ పత్రికలో మాట, అది నా లెక్కలో చేర్చము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని యేసుస్వామి మానవుల కొరకు, తిరుగుబాటు చేసేవారి కొరకైనా విజ్ఞాపన చేయడం అనేది ఆశీర్వాదకరము. ప్రియులారా, ఆత్మ సంబంధమైన సత్యాన్ని మనం గమనించాలి. ఒనేసిము తప్పు పౌలు ఎలా అంటున్నాడంటే తనపై తీసుకుంటున్నాడు, తన మీద వేసుకుంటున్నాడు. ఒనేసిము తప్పే చేసి ఉండవచ్చు, ఒనేసిమునికి నష్టమే కలిగించవచ్చు, ఈ బానిసనికి ఇబ్బందిని కలిగించవచ్చు, కానీ అది నాపై నేను వేసుకుంటున్నాను, అది నా లెక్కలో చేర్చే. మనం ఎప్పుడు కూడా మన తప్పులు మనం ఒప్పుకోకుండా ఇతరుల మీద నెట్టడానికే ప్రయత్నిస్తాం. లేకపోతే నేనే గొప్ప అని మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. క్రిస్టియానిటీలో, క్రైస్తవ ప్రయాణములో, ఈ జర్నీలో పిల్లరా, మనల గురించి మనము చెప్పుకునేది అనేది ఎప్పటికీ అక్కడకు రాదు. నిన్ను గురించి ఇతరులు లేదా పరమందు ఉన్నటువంటి ఆయన దూతలు మాత్రమే చెప్పేది అక్కరకు లేదా లెక్కకు వస్తుందని దేవుని వాక్యమే తేట తెల్లగా హెచ్చరిస్తూ ఉంది. అందుకే మన పాపాన్ని యేసుక్రీస్తు వారు తనపై వేసుకున్నారు. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లని యోహాను సువార్తలో బాప్తిస్మీడైన యోహాను నేరుగా సాక్ష్యం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. లోక పాపం అందరినీ మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అతడే అని. పౌలు ఇక్కడ తనపై వేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు మనందరి పాపాలు ఆయనే భరించారు, ఆయన మీద ఆయన వేసుకున్నారు. అందుకే మన కొరకైనా దౌర్జన్యాన్ని నొందారు. కాసేపట్లో ప్రభు బల్లను మనం సమీపిస్తాం. ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుని పోవచ్చు ఉన్నాం. ఆయన మన పాపాలన్నీ తన మీద వేసుకుని మన కొరకు యజ్ఞ పశువుగా, వదుకు తేబడు గుర్రగాను ఉండి మౌనయ్యి ఎవరి మీద తిరుగుబాటు చేయకుండా ప్రాణత్యాగమైన చేశారు. వింటున్న ఈ మాటలు బట్టి ప్రియా క్రైస్తవుడా, దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు ఎటువైపు పారిపోతున్నావు? ఎక్కడ తప్పిపోతున్నావు? ఏ విషయాలు తప్పిపోతున్నావు? ఒనేసిము తప్పిపోయాడు. తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయిన కుమారుడు తప్పిపోయాడు. యాకోబు తప్పిపోయాడు. యాకోబు కూడా బుద్ధిపూర్వకంగా తన యొక్క తల్లి ఆలోచనతో పరుగులు తీస్తూ ఉన్నప్పటికీ దేవునితో బేరసారాలు చేసుకుంటూ ఉంటాడు. బేతేలు అనే నామకరణం ఎక్కడైతే చేస్తున్నాడో ఆ స్థలం ముందు ఇది నిశ్చయముగా దేవుని సన్నిధిని బేతేలు అని పేరు పెట్టేప్పుడు అంటూ ఉంటాడు, నీవు నన్ను దీవిస్తే, నేను వెళ్ళిన ప్రాంతాల్లో కావలసిన ఈవులన్నీ, వనరులని నీవు ఏర్పాటు చేస్తే నీకు 10 వంతిస్తానని దేవునితో బేరసారాలు చేస్తాడు. మనుషుని యొక్క ఆలోచనలు కానీ, మనుషుల యొక్క ఉద్దేశాలు కానీ, మనుషుల స్వభావం కానీ ఇలానే ఉంటుందని మనకు అర్థమవుతుంది. అందుకే పిల్లరా, యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ప్రాణం పెట్టేంతగా మన పాపాలనైనా భరించారు, ఆయన మీద వేసుకున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాట కనిపిస్తుంది. పిల్లరా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏమంటున్నాడు ఇక్కడ? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, అంటే దేవుని నీతి మనం అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనమే దేవుని నీతి అయ్యేటట్లు ఆయన పాపం ఆయనలో లేకపోయినప్పటికీ ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనానో రుజువు చేయగలడా, స్థాపించగలడా, నిరూపించగలడని మాట్లాడిన ఆయన తనపై తన యొక్క మన పాపములతో తన మీద వేసుకున్నామనేది పౌలు చాలా చక్కగా ఈ 5వ అధ్యాయంలో 2వ పత్రికలో కొరింథీయులకు రాసిన లేఖలో తెలియజేస్తున్నాడు. పాపము తెలియని పిల్లరా ఆయన మన కోసము పాపముగా మారిపోయాడు.
పౌలుకి ఇక్కడ అవసరత లేదు ఒనేసిమును గురించి అంతలా రాయడము. కానీ బంధకములలో అతడు కన్నటువంటి కుమారుడు, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడు. నిజంగా ఆత్మ సంబంధమైన లక్షణాలు అతడిలో ఆమెలో ఉన్నవి అని మనం చెప్తున్నప్పుడు ఇలాంటి క్రియలు అనేవి వెలువడతాయి. ఆత్మీయంగా జీవించే వారి క్రియలు ఎలా ఉంటాయంటే శత్రువును సహితము ప్రేమిస్తారు. ఆత్మీయంగా దేవునిలో నిలిచే వారి యొక్క బ్రతుకులు ఎలా ఉంటాయంటే వారు క్రింది స్థాయి వారు, పెద్దన అంటే పైన ఉన్నటువంటి వారని ఇలాంటి విభేదాలు తారతమ్యాలు ఏమి లేకుండా ప్రేమ నిస్వార్థముగానే అందరి పట్ల ఒకేలా కనపరిచేవారే ఉంటారు. ఆత్మీయంగా తను కనినటువంటి కుమారుని గురించి నా ప్రాణముతో సమమైన వాడని ఎవరి గురించి మాట్లాడుతున్నా ఒనేసిమును గురించి అర్థం అంటున్న మాట, అతని తప్పు నా మీద వేసుకుంటున్నా, అది నా లెక్కలో చేర్చమని మాట్లాడుతూ. ఇదే కృప. ఒక అర్హత లేని వానికి గ్రేస్ అనేది ఎలాంటిదంటే ఒక అర్హత లేని వానికి అర్హతను అనుగ్రహించడం, ఒక యోగ్యత లేని వానికి యోగ్యతను అనుగ్రహించడం. వాస్తవానికి ఇప్పుడు ప్రభు సంస్కారపు విందులో మనం పాల్గొంటాం. ఈ విందులో మన పాలు పొమ్ములు పొందడానికి అర్హులమా అని ప్రశ్నించుకుంటే మనం ఎవ్వరం అర్హులమో కాము. చిన్నదో పెద్దదో, అది బిగ్ సైజ్ అవ్వచ్చు, స్మాల్ సైజ్ అవ్వచ్చు. పిల్లరా, అది చిన్నదైనా పెద్దదైనా మనలో ఏదో ఒక లోపం అనేది ఉంది. ఆ లోపాలు నీవు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. కేవలం కృప ద్వారా అర్హత లేని వారికి అర్హమైనటువంటి ఆ కృప ప్రేమను దేవుడు చూపిస్తున్నాడు. ఒనేసిము బ్రతుకులో అదే కనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి. ఇంటర్సెషన్ అనేది కనిపిస్తుంది పిల్లరా, అంటే మధ్యవర్తిత్వం అనేది కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం పిల్లరా అంటే మన కోసము నిలబడ్డం ఒక వ్యక్తి, నీ కొరకు మధ్యవర్తి ఒక వ్యక్తి అనేది నిలబడ్డము చాలా ఆశీర్వాదకరము. మధ్యవర్తిత్వం పిల్లరా, నీకు రాబోయే శిక్షను ఎవరో భరించాలి, ఎవరో నీ పక్షముగా భరించడము, ఎవరో తనపై నింద వేసుకోవడము. అతడు తెలియక చేశాడని ప్రక్కన పెడితే అతనికి మారుగా నేను ఉంటానని కొన్ని విషయాలు మనం ఎంటర్ అవుతూ ఉంటాం లోక సంబంధమైన విషయాల్లో. పిల్లరా, మధ్యవర్తిత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ పౌలు అలా ఎంటర్ అయ్యాడు. పౌలు ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాడు. ఫిలోమోనుకు ఒనేసిముకు మధ్య పౌలు కనిపిస్తున్నాడు. ఇటు నీకు దేవునికి మధ్య, తండ్రి అయిన దేవునికి నీకు నాకు మధ్య యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నాడు. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడని పౌలు మాట్లాడుతూ ఉంటాడు. యోబు కూడా తన యొక్క గ్రంథములు అంటున్నా, మా ఇరువురు మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు, ఒకవేళ ఉంటే ఎంత బాగుండు, అలాగే ఎవడను ఉండనేరడు అంటూ ఉంటాడు. మొదటి గ్రంథమని యోబులోనే వ్రాయబడి ఉంది. నేను ఆయనతో వ్యాజ్యమాడచాలను, ఎందుకంటే ఆయన నా వలె నరుడు కాడు. దేవునితో ఎవడు వ్యాజ్యం ఆడగలడు? ఎవరు పోరాడి గెలవగలడు? ఆయన పని చేస్తే, ఆయన కార్యం చేస్తే త్రిప్పేవాడు ఎవడు లేడని దేవుని వాక్యం తెలియజేస్తుంది యెషయా గ్రంథంలో. నేను పని చేయగా త్రిప్పగలవాడు ఎవడు? ప్రియమైన దేవుని సంగమా, అందుకే మధ్యవర్తి అనేవాడు చాలా అవసరం. మధ్యవర్తిత్వం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒక వ్యక్తి నీ కోసము, నీ కొరకు, నీ కుటుంబం కొరకు నిలబడేవాడు కావాలి. అలా పౌలు ఫిలోమోనుకు ఒనేసిముకు మధ్య కనిపిస్తూ ఉన్నాడు. మరో మాట కూడా చెప్పుకోవచ్చు పిల్లరా, జస్టిఫికేషన్ అనేది కనిపిస్తుంది. అంటే న్యాయపరచబడ్డం అనేది కనిపిస్తుంది. నువ్వు మధ్యవర్తిత్వం ఎవరైతే నీ పక్షంగా వహించారో ఆ సమయంలో నీవు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుని ముందు నీతిమంతుడిగా నిలబడతావు. ఎందుకంటే న్యాయాధిపతి న్యాయమైన త్రాసు ఆయన చేతిలో ఉన్నది. నువ్వు నీతిమంతుడిగా అగుపరచబడాలంటే, నీతిమంతుడిగా కనుపరచబడాలంటే నీలో లోపాలన్నీ కడుగు వేయబడాలి. కడుగు వేయబడడానికి సువార్తను, ఆ అద్భుతమైన సందేశాన్ని నీవు యాక్సెప్ట్ చేయాలి, దాన్ని నువ్వు అంగీకరించాలి. అదే పౌలు చేశాడు.
చెరసాల్లో పౌలు నాడు బంధకాల్లో ఉండి బంధాలు వేయబడిన వాడుగా ఉన్నప్పటికీ దేవుని గురించి పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పత్రికలు రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి రాశాడు, ఫిలిప్పీ సంఘానికి రాశాడు, కొలస్సీ సంఘానికి రాశాడు, ఫిలోమోనికి కూడా రాసి పంపిస్తూ ఉన్నాడు. ఈ రాసి పంపిస్తున్నప్పుడు ఈ విషయాల్లో బంధకంలో కన్నటువంటి కుమారుల్లో ఫిలోమోనకుడు కనిపిస్తున్నాడు. ఎలా పౌలు అతన్ని గుర్తించాడు, ఎలా వారి ఇరువురి మధ్య సన్నిహితం ఏర్పడిందో ఇవి మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. అతనుకున్న సింబల్ని బట్టి, అతనుకున్న గుర్తుని బట్టి, అతడు ఎక్కడి వాడో, ఏ ప్రాంతం వాడో అంత ఆరాధిస్తాడు. నేను పలానా కొలస్సీ ప్రాంతానికి చెందినవాడని అనేసరికి పౌలు పరిచర్య అక్కడ చేశాడు కనుక కొలస్సీ ప్రాంతంలో ఫిలోమోను వ్యక్తి చాలా సంపన్నుడై ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడై ఉన్నాడు, ఉన్నతమైన వాడిగా ఉన్నాడు. అతను వచ్చి ఆరాధిస్తాడు. నేను ఆ ఇంటిలో నుండి తప్పించుకొని వచ్చేసాను, అక్కడ నేను పని చేసేవాడను. ఇవన్నీ వచ్చేసరికి తప్పిపోయిన వ్యక్తికి, పాడైపోయిన జీవితాన్ని కలిగిన వ్యక్తికి ప్రభు యేసు సువార్తను ప్రకటించాడు. యేసు సువార్తను ప్రకటించినప్పుడు అతడు సంపూర్ణమైన మార్పును పొందుకున్నాడు. తద్వారా అతని జీవితంలో పిల్లరా నీతిమంతుడిగా నిలబడడానికి మధ్యవర్తిగా పౌలు నిలబడ్డం అనేది కనిపిస్తుంది. పౌలు జైల్లో ఉన్నప్పటికీ ఈ చరిత్ర మనం చూస్తే అతడు ఆత్మలను మార్చాడు, ఆత్మలను రక్షించాడు. అందులో ఫిలోమోనకుడు ఆత్మలను రక్షించగలిగాడు. పిల్లరా అదే కృపకున్న శక్తి, అదే కృపకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం. పిల్లరా ప్రైజ్ ది లార్డ్. మధ్యవర్తత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో కనిపిస్తుంది. అందుకే సంఘాల్లో కాపురులు ఉంటారు, సంఘాల్లో నాయకులు ఉంటారు, ఇంటిలో తలనెరిసగలిగినటువంటి పెద్దవారు ఉంటారు. వారు మధ్యవర్తులుగా ఉండి నీకు ప్రభు యేసు సువార్తను చెప్పినప్పుడు, లేదా మంచి మాటలు ప్రబోధించినప్పుడు, శ్రేష్టమైన మాటలు మనకు తెలియచేసినప్పుడు వాటిని పెడచెవిని పెట్టేవారిగా ఉండకూడదు. వాటిని మనం లక్ష్య పెట్టాలి, వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి, అవి అంగీకరించాలి. అంగీకరిస్తే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. ఒనేసిము బ్రతికే మారిపోయింది ప్రియా దేవుని సంగమా. ఎందుకంటే కృప మన గతాన్ని తుడిచేస్తుంది, కృప మన గతకాలపు జీవితాన్ని చేంజ్ చేస్తుంది, పిల్లలు మార్చేస్తుంది, మన భవిష్యత్తును క్రొత్తదనంగా తీసుకొస్తుంది. అందుకే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి. నీ పాతదంతా గతించిపోతుంది, నువ్వు నూతనమైన వాడిగా ఉండగలుగుతావు. అంటే నీవు ఒక నూతన ఆకాశముగా భూమిగా ఉండినట్లు, నూతన సృష్టిగా ఉండినట్లు. చివరి కూడా చెప్పి ముగిస్తే పిల్లలు నా సందేశము మూడవదిగా గమనించిన దేవుని యొక్క లేఖనాలు ఒకసారి మనం చూస్తే ఫిలోమోనుకు రాసిన పత్రిక 16వ వచనం ఒకసారి చదువుకుందాం. దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుగాను, విశేషముగా నాకును శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. మూడవది మనం గమనించాలి పిల్లరా, ఇక్కడ రీకన్సిలేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే అతని సంబంధం ఒకప్పుడు ఎలా ఉంది, ఆ సంబంధం ఎలా పునరుద్ధరింపబడింది అనేది కనిపిస్తుంది. ఎలాంటి పునరుద్ధారం అనేది చోటు చేసుకుంది. ఇంకా మనకు అందులోనే పిలుపు కనిపిస్తుంది. ఒనేసిము పిలుపు పిల్లరా, ఆ కాలింగ్ అనేది మనకు కనిపిస్తుంది. మరలా అంత మాత్రమే కాక అతని సేవ, ఆ పర్పస్ అనేది కనిపిస్తుంది. కాలింగ్ అతని జీవితంలో దేవుని పర్పస్ అనేది మనకి కనిపిస్తుంది. అదే 16వ వచనంలో బానిస కాదు సహోదరుని అనే మాట ప్రయోగించడము చాలా ఆశీర్వాదకరం. దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుగాను. ఒక బానిసను ఎవడు సోదరుడుగా, ఒక తమ్ముడుగా, అన్నగా ఎవడు కూడా భావించడు. ఒక బానిసకు ఈ అర్హతను అనుగ్రహించడు. అని అంటున్నాడు, నాకును
శరీర విషయమును ప్రభువుకును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుగా కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసను. శరీర విషయంలో నిన్ను ఎడబాసి కొద్ది కాలము తనకు తానుగా పరుగెత్తుకుని తప్పించుకుని ఉండవచ్చు, కానీ అతడు ఎల్లప్పుడూ నీతో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినాడు. అతడు బానిస కాదు, సోదరుడని. పిల్లరా, అద్భుతమైన సంబంధము కనిపిస్తుంది. తెంచుకున్న సంబంధము, తెంచుకున్నటువంటి ఆ సహవాసము, అతనికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అతని జీవితంలో తనకు తానుగా తెంచుకొని పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లరా, దేవుడు తిరిగి ఎలా అతన్ని కలిపాడు, ఆ సంబంధం ఎలా పునరుద్ధరింపబడింది, అది ఎలా మార్పు చెందింది. ప్రియా దేవుని సంగమా, దేవుడు మనల్ని రక్షించడం కేవలం తన కుటుంబంలో చేర్చుకునేవాడు. అంటే నేను పాపం నుండి రక్షించి విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. రక్షించిన ప్రభు తన కుటుంబంలో నిన్ను చేర్చుకుంటాడు. అసలు ఈ సృష్టికి కారణమే అది. దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత, ఆదామును సృష్టించిన తర్వాత తన కుమారులను తన రాజ్యముతో నింపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ రాజ్యములో ఒక్కడైనను ప్రవేశించక మునిపే సమస్తం ఏమైంది పిల్లరా, అపవాది చేసినటువంటి ఆ కుతంత్రం అనేది కనిపిస్తూ ఉంది. అందుకే మన రక్షించేవాడిగా కేవలం కాక తన కుటుంబంలో చేర్చుకునేవాడిగా ఉన్నాడు ఆయన. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. పిల్లరా, చివరికి చూసి ముగించుకుందాం. 8వ అధ్యాయం 15వ వచనం, అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారు చాలమ్మా. ఇక్కడ మనము దాసత్వపు ఆత్మను మనము కాదు, మనము కుమారత్వ ఆత్మను మనము పొందుకున్నామని పౌలు తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఒకప్పుడు బానిస, ఒకప్పుడు దాసుడు, ఒకప్పుడు పనివాడు ఒనేసిము. ఇప్పుడు ఆత్మ వలన, ఆత్మ సంబంధమైన కుమారుడిగా, బంధకములో కనిన కుమారుడిగా, ప్రాణముతో సమమైన వాడిగా, విలువైన వాడిగా, ఒక బానిస సోదరుడుగా, ఆత్మ సంబంధమైన కుమారునిగా తన బ్రతికే మారిపోయింది. పిల్లరా, ఇదే అతని జీవితంలో దేవునితో తిరిగి అతనికి ఏర్పడినటువంటి కలయిక, ఏర్పాటు చేయబడిన సంబంధము ఫిలోమోనికి ఒనేసిముకు దేవునికి మధ్య జరిగినటువంటి ఆ రీకన్సిలియేషన్ అనేది కనిపిస్తూ ఉంది. పిల్లరా, అతనికి దేవునికి మధ్య ఏర్పడిన ఆ బంధము, ఫిలోమోనికి ఒనేసిముకు కోల్పోయినటువంటి ఆ సహవాసము తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరము. దాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, అతని మాటల్లో, అతని పలుకుల్లో, అతను వ్రాసినటువంటి ఆ లేఖలో ఆ మాట చాలా అద్భుతంగా తెలియజేస్తున్నాడు. శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుగా కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. ఇదే దేవుని పిలుపు, కాలింగు, దేవుని యొక్క ఉద్దేశము, అతని యొక్క జీవితంలో ఆ పర్పస్ అనేది. ఎఫెసీ సంఘాన్ని గురించి లేఖనం మళ్ళీ ఎలా కనిపిస్తుందో, అతడు పౌలు చెరసాలో ఉన్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ ఎలా కనిపిస్తుందో, కొలస్సీలకు రాసిన సంఘానికి ఎలా కనిపిస్తుందో, వ్యక్తిగతమైన ఈ పత్రికలో కూడా ఒక మనిషికి జీవిత లక్ష్యం ఏంటనేది వివరిస్తున్నాడు. ప్రతి పత్రిక మనకు కనిపిస్తుంది జీవిత లక్ష్యము దేవుడే. ఆ లక్ష్యాన్ని గురించి, అతని పర్పస్ను గురించి తెలియజేస్తున్నాడు. అందుకే ఒనేసిము తర్వాత ఎఫెసీ సంఘానికి బిషప్గా మారాడు. ఒనేసిము అనే ఈ వ్యక్తి, ఈ బానిస ఏదైతే ఎఫెసీ సంఘం ఉందో, ఎఫెసీ సంఘము నుండి ప్రపంచంలో పిల్లరా విరివిగా సువార్త వచ్చింది. ఎఫెసీ సంఘాన్ని గురించి మనం 7 సంఘాల గురించి ధ్యానిస్తున్నప్పుడు మొదటిగా మనం ధ్యానించాం అపోస్తలిక సంఘం అని పిలుస్తారు. అంటే అధికమైన పరిచర్య జరిగించిన సంఘము ఎఫెసీ సంఘము. పిల్లరా, ఆ ఎఫెసీ సంఘానికి ఒక బానిసైన ఒనేసిము బిషప్గా అద్భుతమైన పరిచర్యను, సేవకునిగా, కాపరిగా తన విధిని నిర్వర్తించాడు. బానిస సేవకుడయ్యాడు. ఆ సేవకుడు గొప్ప నాయకుడిగా మారాడు.
నీవు ఉంటున్న స్థితిలో నీవు కృంగిపోకున్నా, నీవు కూడా దేవుని మాటలు విని పట్టుబడితే, దేవుని కొరకు సమర్పించుకుంటే నీవు కూడా గొప్ప పరిచర్య చేసేవాడిగా ఉంటావు. అందుకే నా కుమారులు, నా కుమార్తెలు పలానిది అవ్వాలని మన ఆలోచనలు, మన అంబిషన్స్ వారిపై చెబుతూ ఉంటాం, మన కోరికలు తెలియజేస్తాం, తప్పలేదు. కానీ ప్రభు పరిచర్యలు కూడా మన పిల్లలు ఉండాలని సమర్పించుకునేవారిగా, మన బిడ్డలను ప్రభు పరిచర్యకు నడిపించేవారిగా ఉంటే తప్పకుండా మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని, గొప్ప ఉజ్జీవాన్ని సంఘములో, కుటుంబాల్లో మనం చూడగలం. పిల్లరా, ఒనేసిము కథ అనేది, అతని జీవితం అనేది, మన పాపములో మనం ఎలా బానిసలమై ఉన్నామో, క్రీస్తు ద్వారా ఎలా విమోచింపబడ్డామో, ఇప్పుడు దేవుని యొక్క పిలుపులో మనం జీవించాలి. దేవుడు నేను పిలిచాడు, పేరు పెట్టి నేను ఏర్పరచుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడకుండా దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పిలుపులో, ఆయన కాలింగ్ ఏదైతే ఉందో ఆ పిలుపులో మనం జీవించాలి. ఇప్పుడు మనం దేవుని పిలుపులో జీవిస్తున్నామా లేదనేది ప్రశ్న. ఇక ముందు మన జీవితంలో ఎలా మనం నడవాలి? మనం ఇంకా పారిపోతున్నామా? లేకపోతే మన జీవితంలో దేవుని పిలుపులో ఆయన ఏదైతే లేఖనాల్లో తెలియజేస్తున్నాడో ఆయన పిలుపులో, ఆయన ఎన్నికలు మనం నడుస్తున్నామా? ఆయన పిలుపులో, ఆయన యొక్క నడిపింపులు మనం నడిస్తే తప్పకుండా ఒనేసిము వలె ప్రభు పరిచర్యలో మనం ఉండగలుగుతాం. అలాంటి గొప్ప జీవితాన్ని ఒనేసిము వలె మనము కూడా ప్రభు పరిచర్యలో పాలుభాగస్తులుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండడానికి దేవదేవుడు తన అనుగ్రహాన్ని, తన ధన్యతను మనకు కొలుగు చేయాలని రండి, తలలో ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించినే గాక. ఆమెను. ప్రార్థన చేద్దాం. పిల్లరా, నిజమే ప్రభా, విమోచనము అవసరమయ్యింది. కృప ద్వారా కేవలము మార్పు తండ్రి, మధ్యవర్తిత్వం అనేది కేవలం నీ శక్తి ద్వారా నీవు కలుగు చేసావు. ప్రభువా, నీవు గొప్పవాడవు. సంబంధం అనేది పునరుద్ధరింపబడింది, కోల్పోయిన సహవాసం ఏర్పడింది, నీ పిలుపు ఉంది, అందులో నీ సేవ ఉంది. అతని జీవిత లక్ష్యమే నీవు, నీ కొరకు జీవించాడు. మమ్మల్ని వాడుకో ప్రభా అని ప్రార్థిద్దాం. దాసత్వ ఆత్మ కాక కుమారత్వ ఆత్మ నీవు అనుగ్రహించావు. మేము దత్తపుత్రులమై ఉన్నాము, నీవు ఏర్పాటు చేసుకున్న వారసులమై ఉన్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. వెతబడిన వాక్కులు బడి ప్రార్థిస్తున్నాము తండ్రి, నీరు కట్టే ఫలింపచేయండి. ఒక బానిస బిషప్గా మారి, ఒక కాపరిగా నీ విధులు నిర్వర్తించి అనేకులు నువ్వు బలపరిచి యోధుడిగా నీవు నడిపించావు. ఒనేసిమును పౌలు తెలియజేస్తున్నట్లు ఫిలెమోనుకి ఆ ఉత్తరాన్ని వ్రాసి ఏవైతే మాట్లాడి ఉన్నాడో నిష్ప్రయోజనమాడాయి, కానీ నీకును నాకును అనేకులకు ప్రయోజనకరమైన వాడు. ఏదైనా నీకు నష్టము కలిగించి ఉంటే అది నా లెక్కలో చేర్చమంటున్నాడు. అలాంటి సాక్ష్యాన్ని ప్రభా మేము కలిగి ఉండడానికి ఫిలెమోను ఏ రీతిగా తను చేర్చుకొని అద్భుతంగా నడిపించాడు ప్రభా, మేము కూడా నీ మహిమ కొరకు వాడబడే ధన్యతను దయచేయండి. వినిన వాక్యానుసారమ జీవితాల బ్రతుకులు మా బిడ్డలకు కలుగు చేసి మీరు మహిమ పొందమని ఈ ప్రార్థన క్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి.